విలువలతో కూడిన విద్యకు నమ్మకమైన విద్యా సంస్థ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కొంపల్లి. హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి సెయింట్ పీటర్స్ కాలేజ్ కి వచ్చాం మనము. సెయింట్ పీటర్స్ అనగానే స్కూల్స్ లో చాలా ఫేమస్. ఈ ప్లేస్ లో కాంపిటీటర్ గా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడానికి ఏంటి మెయిన్ రీజన్? ఇంజనీరింగ్ అని చాలా అక్యూట్ షార్టేజ్ ఉండేదండి కాలేజ్లో. 12th వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తే బాగుంటుంది చాలా మంది రిక్వెస్ట్ ద్వారా. దెన్ వీ చోజన్ దిస్. ఇంకా సికింద్రాబాద్ నుంచి జస్ట్ 20 kilometers, కూకట్పల్లి నుంచి కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ. ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మన కాలేజ్ లో? కంప్యూటర్ సైన్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్ని కాలేజెస్ ఉన్నాయి కదా, మన కాలేజ్ స్పెషాలిటీ ఏంటి? We have education, we have got entertainment, we have got sports, we have got every week ఏదో ఒక ప్రోగ్రామ్ పిల్లలకు ఉంటుంది. మన కాలేజ్ లో ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? మన కాలేజ్ ఇస్ వెరీ వెరీ అఫోర్డబుల్. ప్లేస్మెంట్స్ మన కాలేజ్ లో ఎలా ఉంటున్నాయి? సబ్జెక్ట్స్ చెప్పి వాళ్ళకి గ్రేడ్స్ మంచిగా చెప్తే సరిపోదు. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ గుడ్ ట్రైనింగ్ ఫర్ ద ప్లేస్మెంట్స్. సో దాట్ ట్రైనింగ్ మన కాలేజ్లో ఫస్ట్ ఇయర్స్ నుంచే ఇస్తాం మేము. కాలేజ్తో ఎన్ని కంపెనీస్ కొలాబరేట్ అయ్యి ఉన్నా? వీ హ్యావ్ ఆల్మోస్ట్ 150+ కంపెనీస్ వస్తున్నాయండి. అండ్ ప్లేస్మెంట్స్ ఆల్సో 1500+ ప్లేస్మెంట్ చేసినాము. హైయెస్ట్ ప్యాకేజ్ కూడా ఇప్పుడు వరకు 24 LPA ఉంది. సో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? అండ్ మాకు ఎప్పుడైనా లైక్ డౌట్స్ ఉన్నాయి ఏమైనా, దే విల్ బి సేయింగ్ లైక్ యూ కెన్ కాల్ us and you can message us even when you are free and don't bother about what you are going to think and those all. So if you have any doubts you can directly come and clarify those doubts. ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఏ కంపెనీస్ వస్తున్నాయి మనకి? TCS, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, ఇలాంటి మంచి కంపెనీస్ వస్తున్నాయి. హాస్టల్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. బికాజ్ ఐఎమ్ ఏ వెజిటేరియన్. వెజ్ ఈస్ వెరీ గుడ్. అండ్ నాన్ వెజిటేరియన్స్ కి కూడా వీక్లీ ట్వైస్ నాన్ వెజ్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు అవర్ క్యాంపస్ వేర్ ఇట్ విల్ బి వెరీ హైజీనిక్. హలో స్టూడెంట్స్, సో ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి, ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. దిస్ ఈస్ ద పీక్ టైమ్ టు చూస్ యువర్ కెరీర్ పాత్. సో ఇందులో ఫస్ట్ స్టెప్ మనకి ఇంజనీరింగ్. హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి సెయింట్ పీటర్స్ కాలేజ్కి వచ్చాం మనము. సో ఈ కాలేజ్లో 12+ కల్చరల్ క్లబ్స్ ఉన్నాయంట. అండ్ ఇంకా ప్లేస్మెంట్ పర్సంటేజ్ కూడా చాలా బెటర్గా ఉంది. ఆల్మోస్ట్ MNCs అన్ని కూడా కొలాబరేట్ అయ్యి ఉన్నాయి. మంచి మంచి ట్రైనింగ్స్ అవుతున్నాయి. అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది స్టూడెంట్స్ నుండి. సో ఒక్కసారి మనం కాలేజ్ అంతా కూడా చూద్దాం. సో నవ్ వీ హ్యావ్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కరెస్పాండెంట్ టీవీ రెడ్డి గారు విత్ us. సో ఆయనతో మాట్లాడి కాలేజ్ ఫెసిలిటీస్ గురించి, కోర్సెస్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సెయింట్ పీటర్స్ అనగానే స్కూల్స్ లో చాలా ఫేమస్. ఇది చాలా కాంపిటీషన్ ఉన్న ఏరియా. ఈ ఏరియా ఏదైతే ఉందో ఇంజనీరింగ్ కాలేజెస్లో, ఇక్కడ ఈ ప్లేస్లో కాంపిటీటర్గా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడానికి ఏంటి మెయిన్ రీజన్? బేసికలీ సెయింట్ పీటర్స్ స్కూల్స్ అనేది మనం 1980లో స్టార్ట్ చేసామండి వరంగల్లో. దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ స్కూల్స్ అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫార్మసీ కాలేజ్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. ఆ టైంలో సెయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజ్ స్టార్ట్ చేసాము. హైదరాబాద్లో 25 years బ్యాక్ వి స్టార్టెడ్ ద స్కూల్స్. అప్పుడేమైందంటే ఇంజనీరింగ్ అని చాలా అక్యూట్ షార్టేజ్ ఉండేదండి కాలేజ్లో. సో 2006లో మాకు అనిపించింది ఏంటంటే, మేము బోయినపల్లిలో స్కూల్ ఉంది కాబట్టి మా పేరెంట్స్ అందరూ కూడా కాలేజ్ ఉంటే బాగుంటుంది మన పిల్లలు. ఎందుకంటే LKG నర్సరీ నుంచి 10th class చదివిన తర్వాత నెక్స్ట్ 12th వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తే బాగుంటుంది చాలా మంది రిక్వెస్ట్ ద్వారా. దెన్ వీ చోజన్ దిస్. కొద్దిగా ఎక్స్పెన్సివ్ ప్లేస్, కొంపల్లి అనే ఏరియా అదే ఆ రోజుల్లో కూడా ఎక్స్పెన్సివ్ ప్లేస్. ఇంకొద్ది దూరం వెళ్తే చాలా చీప్ గా ఉండేది. బట్ మేనేజ్మెంట్ ఆ రోజులో అనిపించింది పిల్లలకు కూడా దగ్గర ఉండాలా. ఇంకా సికింద్రాబాద్ నుంచి జస్ట్ 20 kilometers, కూకట్పల్లి నుంచి కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ. సో ఎందుకు ఐడియల్ గా ఉన్న అప్పుడు కూడా కాంపిటీషన్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ 4-5 మేజర్ స్కూల్స్ కాలేజెస్ ఉండే. బట్ స్టిల్ వి థాట్ క్వాలిటీ ఎటు కూడా మన దగ్గర ఉంటుంది. ప్లస్ మన పేరెంటల్ బ్యాక్గ్రౌండ్, పరిచయాలు, ఎందుకంటే మనం ఎలా రన్ చేస్తామో అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ 5 decades నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం. సో దట్స్ ద రీజన్ వై వి స్టార్టెడ్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ 2007 అట్ దిస్ ప్లేస్ కొంపల్లి. ఆల్మోస్ట్ స్కూల్స్ ఆల్రెడీ లీడ్ లో ఉన్నారు కాబట్టి సేమ్ మౌత్ టాక్ కూడా బాగుంటుంది. lakhs of students have studied in our school from so many years కదా, 45-47 years. సో వాళ్ళకు కూడా చాలా ఈజీ ఉంటుంది నెక్స్ట్ ఎక్కడ అని వెతుక్కోకుండా. యా. సో కమింగ్ టు ద కోర్సెస్, ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ మన కాలేజ్ లో?
సెయింట్ పీటర్స్లో వీ హెవ్ గోట్ ఆల్మోస్ట్ ఆల్ ద కోర్సెస్ అండి. మీకు తెలియదు ఉంది, ప్రతి కాలేజీలో కూడా కంప్యూటర్ సైన్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది. దాంతోపాటు వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ కాలేజెస్ స్టార్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, దాంతో అది కాకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆ 2 బ్రాంచెస్, దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్, ఇవన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయండి. అది కాకుండా ఎంబీఏ ఉంది. ఓకే, సో లైక్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కామన్, బట్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ ఇవన్నీ వి కంటిన్యూ అండి. ఎందుకంటే కోర్ బ్రాంచెస్ కూడా వాల్యూ ఉండాలా, పిల్లలు చదువుకోవాలి, ట్రెండింగ్ లో ఉన్నాయి, సొసైటీ కూడా కావాలి. స్టూడెంట్స్ కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, మా ఫ్యాకల్టీ చిల్ ఉంటే బాగుంటుంది, ఎక్స్ప్లెనేషన్ వైజ్ బాగుండాలి, ఇలా కొన్ని ఉంటాయి. మీరు ఫ్యాకల్టీని ఎలా చూస్ చేసుకుంటారు, స్టాఫింగ్ అంతా? బేసికల్ గా ఇప్పుడు సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చేవారు యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫ్యాకల్టీ ఈజ్ అరౌండ్ 45 years అట్లా ఉంటుందండి యావరేజ్ ఏజ్. అంటే స్టూడెంట్స్ కి వాళ్ళకి పెద్ద గ్యాప్ ఏ ఉండదు, 10 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. సమ్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ అంటే 60-70 years కూడా ఉన్న వాళ్ళు ఉంటారు, బట్ యావరేజ్ ఏజ్ విల్ బి అరౌండ్ 45. పిల్లల్ని వాళ్ళ ఏజ్ తగ్గట్టు అర్థం చేసుకునే ఫ్యాకల్టీ ఉంటారు. మై ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో హార్డ్లీ 50 years అండ్ ఇస్ డన్ ఇస్ బీటెక్, ఎంటెక్ అండ్ పిహెచ్డి అండ్ డన్ లాట్ ఆఫ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 15 years or 20 years వరకు ఇదే ఫీల్డ్ లో ఉండి, కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి. డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అని ఉన్నారు. తర్వాత మేమందరం కూడా మేనేజ్మెంట్ లో నేను I've got a triple post graduate, and then director madam is MTech in computer science. Ingo director MS US lo MS చేసి వచ్చి then he started working here. So basically we all are from education background. కాబట్టి మా ఫ్యాకల్టీని కూడా ఏం చేస్తామంటే we always see that they are very comfortable with parents. మేము రిక్రూట్ చేసేప్పుడు కూడా అట్లనే చూస్తాం, ఎందుకంటే we wanted to have a very friendly environment. At the same time education is prime importance. So that's why ఇన్ని చుట్టూ ఆల్మోస్ట్ 20 కాలేజీలు ఉన్నా కూడా సెయింట్ పీటర్స్ is always having full strength and parents are very happy, students are very happy because of the faculty itself. Okay, yeah. So coming to the background, sir, అసలు కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బేసికల్ గా సెయింట్ పీటర్స్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ ఇంటూ స్కూల్స్ అండి. దాని తర్వాత we felt the necessity to start a very good this one. Then before we started this, ఆ రోజుల్లో అంటే I'm talking 2006, we went to almost 7 to 8 prominent engineering colleges in India. హైదరాబాదే కాదు, ఇండియాలో 2-3 కాలేజీలు తిరిగి వచ్చి దెన్ వి స్టార్టెడ్ దిస్ కాలేజ్. మీ బిల్డింగ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూనిక్ డిజైన్ ఉంటుంది, ఇది డి షేప్ లో ఉంటుంది, అన్ని స్క్వేర్ రెక్టాంగిల్ షేప్ కాకుండా. ఆ రోజులు అందరూ ఉండి ఎందుకు ఇట్లా కట్టారు అన్నారు, బట్ వీ వాంటెడ్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ కంఫర్టబుల్ ప్లేస్. వాళ్ళకి అన్ని కూడా రేపొద్దున ఇక్కడి నుంచి వాళ్ళ ఇండస్ట్రీకి ఐటీకి వెళ్ళినప్పుడు అక్కడ దే గెట్ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఇక్కడ ఉంటే కూడా వాళ్ళకి బెటర్ అన్న ఉద్దేశంతో we designed this college also for that particular purpose and started in this area so that we get students, faculty దగ్గర ఉంటుంది, పేరెంట్స్ కూడా అప్రోచబుల్ ఉంటుందని then we have started this place here. Okay, అంటే కాలేజ్ అన్న తర్వాత మెయిన్ ప్రిన్సిపల్స్ ఉంటారు, హెచ్ఓడీస్ ఉంటారు, వాళ్ళే ఎక్కువ టైం ఉంటారు అనమాట. యూ బీయింగ్ ద ఓనర్ అండ్ ఇక్కడే మీరు 24/7 రౌండ్స్ వేస్తూ ఉంటారు అనేసి విన్నాను. అంటే దేర్ ఆర్ 2 things అండి. ఇంజనీరింగ్ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా అకాడమిక్, అడ్మినిస్ట్రేటివ్. అకాడమిక్ వచ్చినప్పుడు ప్రిన్సిపల్, హెచ్ఓడీస్, టీచర్స్ వాళ్ళే ఉంటారండి. వీ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దట్. అడ్మినిస్ట్రేటివ్ విషయానికి వచ్చినప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి వచ్చినప్పుడు వీఆర్ ఆల్వేస్ హియర్. సో అడ్మిషన్స్ టైంలో కానివ్వండి, పేరెంట్ ఫీజు విషయంలో కానివ్వండి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు ఇట్లాంటి వాటిల్లో మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. రెగ్యులర్ డే టు డే టీచింగ్ కానీ, ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్లో కానివ్వండి, వాళ్ళ కౌన్సిలింగ్లో కానివ్వండి, ప్రిన్సిపల్, హెచ్ఓడీస్, వాళ్ళ రిలేటెడ్ డీన్స్ వాళ్ళు మాత్రమే చూస్తుంటారు. మేనేజ్మెంట్ నేను కానీ, డైరెక్టర్లు కానీ, వీ ఓన్లీ ఫోకస్ ఆన్ other administrative things and infrastructure related things, so that we want to see that they get everything in a proper manner. సో స్టూడెంట్స్ కి మీతో మాట్లాడాలంటే యాక్సెసిబిలిటీ ఎంత వరకు ఉంటుంది? వాళ్ళ అవసరం లేదు, మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం. We conduct regular meetings with them and we ask them to give open this one. And we also ask them, ప్రతి క్లాస్ కి మెంటర్స్ ఉంటారు, టీచర్, స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్. we have regular meetings with them. వాళ్ళ ద్వారా వాళ్ళ క్లాసులో జరిగే ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉన్నా, టీచింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాకు తెలిస్తే మేమేం చేస్తామంటే ప్రిన్సిపల్, హెచ్ఓడీస్ ద్వారా రెక్టిఫై చేస్తాం. ఇన్పుట్స్ అన్ని వాళ్ళ దగ్గర. ఓకే, సో కమింగ్ టు ద ట్రాన్స్పోర్టేషన్, ఇన్ సిటీ నుండి ఎవరైతే వస్తున్నారో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది ఏంటి? సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కి వి హావ్ గాట్ ట్రాన్స్పోర్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఓల్డ్ సిటీ తప్పించేసి అంతా ఉందండి. రైట్ ఫ్రమ్ మీరు అటు తీసుకుంటే ఎల్బీ నగర్ పైన నుంచి ఉంటుంది, ఇక్కడ ఉప్పల్ అవతల నుంచి ఉంటుంది, దాని తర్వాత ఇటు టువర్డ్స్ మల్కాజిగిరి దానికి డీప్ కి వెళ్తూ ఉంటాం, సఫీల్గూడ ఏరియా అదంతా కూడా. దెన్ వీ హావ్ గాట్ అల్వాల్ రూట్ ఇదంతా, మళ్ళీ సికింద్రాబాద్, ఆల్ పార్ట్స్ ఆఫ్ సికింద్రాబాద్ ఉంటుంది. దెన్ ఇట్ ఆల్సో
వి గో ఆల్ ది వే టిల్ పటంచెరు దాటి ఇంకా ముందుకు వెళ్తుంటాం. దెన్ ఇటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, ఆల్మోస్ట్ మైదీపట్నం, లిటరలీ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ ఎక్సెప్ట్ ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ ఎందుకు మొదటి నుంచి మాకెందుకో పిల్లలు రాలేదు, అగలేదు, స్టార్ట్ చేయలేదు. అక్కడి నుంచి వస్తే అక్కడ కూడా స్టార్ట్ చేసిస్తాం, నో ప్రాబ్లం. ఇప్పుడు లేదు, ఎక్కడికైనా ఇస్తామండి పిల్లలకి. వి ఆల్వేస్ గివ్ ఆల్ బ్రాండ్ న్యూ బస్సెస్. అంతా చూస్తాను కూడా పిల్లలు దే రియల్లీ ఎంజాయ్ స్టేయింగ్ ఇన్ దిస్ బస్సెస్. ఓకే, సో మరి ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అడ్మిషన్స్ అనేవి లైక్ ఇది పీక్ టైం అడ్మిషన్స్ కి. అడ్మిషన్స్ ఎలా అవుతున్నాయి కాలేజ్ లో? బేసిక్గా కేటగిరీ ఏ, కేటగిరీ బి ఉంటుందండి. కేటగిరీ ఏ పిల్లలు వాళ్ళే చూస్ చేసుకొని మా దగ్గరికి వస్తుంటారు. ఎవ్రీ ఇయర్ వీ గాట్ 100% ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ది బ్రాంచెస్ అండ్ మంచి ర్యాంక్ పిల్లలు వస్తుంటారు. మేనేజ్మెంట్కి వచ్చేవరకు ఏంటంటే బి కేటగిరీలో దే గెట్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ నౌ. అది నోటిఫికేషన్ రాగానే దెన్ వీల్ ఆల్సో డూ అడ్మిషన్స్ ఫర్ దోస్ ఆల్సో. సో దట్స్ వై వీ రిక్వెస్ట్ పేరెంట్స్ టు కమ్ అండ్ చాలా మంది ఏంటంటే ఎక్కడికో వెళ్ళి పిల్లలు చూస్తుంటారు కాలేజ్ గురించి. నేనేమంటా అంటే కాలేజ్కి మీరు వెళ్ళండి, కాలేజ్ లో మాట్లాడండి, కాలేజ్ లో ఫెసిలిటీస్ చూడండి, ఫ్యాకల్టీతో మాట్లాడండి. 2-3 పిల్లలు అవపడితే ఆ పిల్లల్ని అడగండి, పేరెంట్స్ ఎవరైనా తెలిసి అడగండి. ఎందుకంటే నన్ను అడిగితే నా కాలేజ్ మంచిదని నేనే చెప్తాను, కానీ నా దగ్గర చదువుకున్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మీరు మంచిదని అంటేనే అది కరెక్ట్, లేకపోతే కాదు. సో ఇప్పుడు ఇన్ని కాలేజెస్ ఉన్నాయి కదా, మన కాలేజ్ స్పెషాలిటీ ఏంటి, యూనిక్నెస్? నార్త్ హైదరాబాద్ లో దర్ ఆర్ అరౌండ్ 20 కాలేజెస్ అండి. మాకన్నా ముందు స్టార్ట్ చేసిన 12 కాలేజీలు ఉన్నాయి. దెన్ వీ స్టార్ట్ ఇన్ 2007. అండ్ సెయింట్ పీటర్స్ ఇస్ యూనిక్ in the sense a student when they come to our college they've got a package, everything. అంటే కొన్ని కాలేజీలో ఓన్లీ చదువు ఉంటుంది, అండ్ కొన్ని కార్పొరేట్ కాలేజ్, జూనియర్ కాలేజ్ లాగా. మా దగ్గర అలా కాదు. వీ హ్యావ్ ఎడ్యుకేషన్, వీ హ్యావ్ గాట్ ఎంటర్టైన్మెంట్, వీ హ్యావ్ గాట్ స్పోర్ట్స్, వీ హ్యావ్ గాట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్రోగ్రామ్ పిల్లలకు ఉంటుంది. ఎందుకంటే బికాస్ దే వాంట్ టు ఎంజాయ్ దేర్ లైఫ్ హియర్. ఎంజాయ్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ టు సే ఇంటర్మీడియట్ లో చాలా వరకు మార్నింగ్ టు ఈవినింగ్ చదువుతూనే ఉంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే దే ఆర్ గ్రోయింగ్ ఏజ్, సో దే హ్యావ్ లాట్ ఆఫ్ బండిల్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దెమ్. సో వీ గివ్ దెమ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. దేర్ ఆర్ 8 clubs in our college, right from ఫోటోగ్రఫీ క్లబ్ మొదలు పెట్టేసి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, డాన్స్ క్లబ్ ఉంటుంది, కోడింగ్ క్లబ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. దెన్ దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. వీ గాట్ ఎన్ఎస్ఎస్ ఉంటుంది, ఏదైనా సర్వ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి. అండ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్ అట్ సర్వీసింగ్. ఎవ్రీ మంత్ దే గో, ఇయర్లీ 4-5 times బ్లడ్ డొనేషన్ క్యాంప్ కాలేజ్ లో చేస్తూ ఉంటాం. సో దే వాంట్ టు డూ సంథింగ్ ఫర్ సొసైటీ ఆల్సో. దట్స్ వై వీ హ్యావ్ ఆల్ దీస్ క్లబ్స్, మ్యూజిక్ క్లబ్, ఇవన్నీ కూడా దే టీచ్ దెమ్ ఆల్ దాట్. కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా ఉంటుంది. ఫెస్ట్ కూడా రెగ్యులర్ కాలేజ్ జరుగుతుంటాయి. ఎవ్రీ 2 months ఏదో ఒక బ్యాండ్ వస్తుంది ఈవినింగ్ పిల్లలకి. దే పర్ఫార్మ్ హియర్. ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటుంది, యాంఫీ థియేటర్, దే పర్ఫార్మ్ దేర్. సో we get all this package. The St. Peters is different. అందుగురించి యాన్యువల్ డే కూడా 2-3 days చేస్తాం మేము. మా పిల్లల పర్ఫార్మెన్స్ ఒక రోజు ఎవ్రీ ఇయర్. అండ్ బయట బయట పర్ఫార్మర్స్ వస్తారు, వాళ్ళు ఒక రోజు పర్ఫార్మ్ చేస్తారు. దెన్ టెక్నికల్ ఈవెంట్స్ ఒక రోజు ఉంటాయి. సో అట్లా 3 days ఇట్స్ అ బిగ్ ఫెస్టివల్. సో స్టూడెంట్స్ హ్యావ్ టు ఎంజాయ్ దేర్ లైఫ్. సో ఫీ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ కాలేజెస్ అనగానే లక్షలు అయిపోతున్నాయి అనేసి ఇప్పుడు చాలా మంది భయపడుతున్నారు సార్. లైక్ మన కాలేజ్ లో ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయా మనకి? చాలా మంది హైదరాబాద్ లో దేర్ ఆర్, నాకు తెలిసి ఒక 50-60 schools, 100 schools లో 1 లక్ష నుంచి 9 లక్షలు 10 లక్షలు పర్ ఇయర్ ఫీజు ఉందండి. ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చే వరకు ప్రొఫెసర్కి ఒక్కొక్కరికి 1-1.5 సాలరీస్ ఇస్తాం. ఇక్కడ 1,00,000 రూపాయలు కూడా ఫీజు రానిదే పెద్ద గోల్ అవుతుంది పిల్లలకి ఈ లెవెల్లో. ఎందుకంటే దిస్ ఇస్ ద లాస్ట్ లెగ్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్. వాళ్ళకి అంత ఇన్వెస్ట్ చేయకుండా మనం, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. సో మన కాలేజ్ ఇస్ వెరీ వెరీ అఫోర్డబుల్. ఇట్స్ జస్ట్ 1,50,000 per year. ఇట్స్ వెరీ అఫోర్డబుల్. అండ్ సెయింట్ పీటర్స్ ఈ ఉన్న నార్త్ తెలంగాణలో దిస్ మోస్ట్ అఫోర్డబుల్ కాలేజ్ విత్ బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే సెయింట్ పీటర్స్. వీఆర్ హ్యాపీ అండ్ ప్రౌడ్. మొదటి నుంచి ఈ 50 years కూడా వీఆర్ వాల్యూ ఫర్ మనీ అన్న లెక్కల్లో సెయింట్ పీటర్స్ ఇస్ ఆల్వేస్ ఫేమస్ ఫర్ దాట్. సో ఇప్పటి వరకు మనం సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలేజ్ ప్లేస్మెంట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, హాస్టల్స్, ఇలాంటి కీ పాయింట్స్ మీద మాట్లాడడానికి మన కాలేజ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సరోజిని రెడ్డి గారు ఉన్నారు. సచ్ ఎ ఫ్రెండ్లీ విమెన్. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో. సో సార్తో చాలా విషయాలు మాట్లాడాం కాలేజ్ గురించి. ఇప్పుడు స్టూడెంట్స్కి ఉన్న క్వశ్చన్స్ అన్నీ నేను ఇప్పుడు అటాక్ చేయబోతున్నాను. ఎస్. సో కోర్సెస్ తర్వాత మెయిన్గా మనకు గుర్తొచ్చేది ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్స్ మన కాలేజ్లో ఎలా ఉంటున్నాయి, పర్సంటేజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, hello to everybody. I am Saroja Reddy, the academic director in the college there.
సో నా సార్ కోర్సెస్ గురించి అని చెప్పారు. బట్ in an engineering college, it is not just sufficient to give them good education and they get good grades. We have to get them placed in good companies with good salary packages. So దానికి కావాలంటే జస్ట్ ద అకాడమిక్ మనకు వాళ్ళకి ఇస్తే సబ్జెక్ట్స్ చెప్పి వాళ్ళకి గ్రేడ్స్ మంచిగా చెప్తే సరిపోదు. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ గుడ్ ట్రైనింగ్ ఫర్ ద ప్లేస్మెంట్స్. సో దాట్ ట్రైనింగ్ మన కాలేజ్లో ఫస్ట్ ఇయర్స్ నుంచే ఇస్తాం మేము. First year unche we have it in the timetable itself. We give them sufficient time for training in the coding programs. We have sufficient time given for the aptitudes. We have training in the soft skills, valki group discussions and interview skills and right from first year. Now first year valki C and Java unte, C Java lo we make them perfect according to the placements what the companies require and to perfect yes. Similarly second years we make them perfect in Python. Third year lo much more advanced skills. And fourth year they are ready to face the placements, and therefore this definitely help. And our training team, which consists of who give the coding training plus aptitude and soft skills, they are in-house. So right from 9 to 4 they are the staff of the college. So complete time వాళ్ళు పిల్లలకి ట్రైనింగ్ కోసం ఇస్తారు. So this is definitely helping us to get good placements for our 9 children. to 4 college timings. Yes, they are also a staff in our college. Okay. So it's not that they come from outside, tell and go. They are a particular staff. So both morning and evening they're completely occupied in giving training to our students. ఓకే, ఇప్పుడు ల్యాబ్స్ అనేవి మనకి ఆఫ్టర్ 4 కూడా యూస్ చేసుకోవచ్చా ఇఫ్ స్టూడెంట్స్? Definitely, labs are open anytime. After 4 also, if the students want to learn something new, we have a very good Wi-Fi connectivity in the college, so they can sit down in the college, learn some extra skills there. So it's not that the labs get closed by that. So even after 4, there are some staff who take some additional training classes for the students. So interested students can also get some certification programs for the after the college art program. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ అయిన స్టూడెంట్స్కి చాలా మందికి ఐడియా ఉండదు ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటి అనేది. ఆ బ్రీఫింగ్ ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉంటుందా మనకి ఎంటీ మైండ్తో వచ్చిన వాళ్ళకి? Definitely, Andy. But nowadays, what is happening is people are only after CSC. No, it's like a crowd mentality. Like my friend is joining in CSC. Let me also, not knowing what exactly is there. So definitely, if you are good in coding, you're interested to go to IT side, you can go for CSC. But EEE and EC also, we have some good government jobs are there. And now I think in next 4 or 5 years, those programs will also definitely come up. So if students are interested in going towards electrical and electronic side, definitely they can take. అందులో కూడా మనకి కాలేజ్ ప్లేస్మెంట్స్ బాగా అవుతున్నాయి. Definitely, EC students also they learn. We have the training for them, and they also get very good packages. ఓకే, సో 4 years కరిక్యులం చూసుకుంటే మ్యామ్, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి తీసుకుందాం. మీరు చెప్పినట్టుగానే ఫస్ట్ ఇయర్లోనే కోర్ సబ్జెక్ట్స్ అండ్ కోడింగ్ కూడా ఉంటుంది. సెకండ్ ఇయర్లో కోర్ సబ్జెక్ట్స్ అండ్ కోడింగ్ ర్యాండమ్గా ఉంటుంది. ల్యాబ్స్ ఇవన్నీ కూడా ర్యాండమ్గా ఉంటాయి. సో థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ మన ప్లేస్మెంట్స్ జరుగుతాయా లేకపోతే ఫోర్త్ ఇయర్లో అవుతాయి? యూజువల్లీ ప్లేస్మెంట్స్ హ్యాపెన్ థర్డ్ ఇయర్ నుంచే అవుతుంది. ఆ ప్లేస్మెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళ పిల్లల్ని ప్రిపేర్ చేస్తాం. సో థర్డ్ ఇయర్ నుంచి పిల్లలకి ప్లేస్మెంట్స్ అవుతాయి. ఇండస్ట్రీస్గా కంపెనీస్ కమ్ టు ద కాలేజ్ అండ్ చిల్డ్రన్ ఆర్ రెడీ ఫర్ ద ప్లేస్మెంట్స్. ఓకే, అంటే మనకి ఇప్పుడు కోడింగ్ ప్రాక్టీస్ అంతా వేరుంటుంది, బట్ ఇంటర్వ్యూకి వేరేగా ప్రిపేర్ అవ్వాలి. అదే దానికి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది, ఆప్టిట్యూడ్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఎట్లా గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ కావాలి, కాన్ఫిడెన్స్ ఎట్లా పెరగాలి, వాళ్ళ రెజ్యూమే ఎట్లా రావాలి, వాళ్ళ లింక్ లిస్ట్లో ఎట్లా అప్డేట్ చేసుకోవాలి, అదంతా మనం ఫస్ట్ ఇయర్ నుంచి మాక్ ఇంటర్వ్యూస్ అవన్నీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచి. బికాస్ పిల్లలకి తెలియదు కదా, చాలా మంది దే కమ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ ఆల్సో. సో వాళ్ళకి హౌ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, ఎట్లా డ్రెస్అప్ కావాలి, ఎట్లా కాన్ఫిడెన్స్గా మాట్లాడాలి, లాంగ్వేజ్ ఎట్లా ఇంప్రూవ్ కావాలి, అదంతా ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ చేస్తాం. సో బై థర్డ్ ఇయర్ వచ్చే వరకు వాళ్ళు రెడీ అయిపోతారు ప్లేస్మెంట్స్. సో హాస్టల్స్ గురించి మీకు ఏం మాత్రం తెలుసు? ఫర్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్, ఎందుకంటే మన పిల్లలు ఓన్లీ సిటీ నుంచి రారు కదా, మనం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. సో వాళ్ళకి హాస్టల్స్ చాలా ఇంపార్టెంట్. సో మనకి వీ హ్యావ్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ అండి. మంచి హైజీనిక్, మంచి ఫుడ్ ఉండేది. వీ హ్యావ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్. సో పిల్లలు అక్కడ హాస్టల్స్లో ఉండి, కాలేజ్ దగ్గరలోనే ఉన్నాయి ఇక్కడ మైసమ్మగూడలో. మా కాలేజ్ అకాడమిక్ టాలెంట్తో పాటు వెళ్తారు. సో అకార్డింగ్లీ ద చిల్డ్రన్ కెన్ స్టే దేర్ అండ్ హ్యాపీలీ దే కెన్ స్టే ఇన్ ద హాస్టల్ అండ్ దెన్ కమ్ టు ద కాలేజ్. ఎలా ఉంటుంది మ్యామ్? మీరే ఫుడ్ వెరీ డెలిషియస్ అండి. హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంటుంది. అది మన ఇంట్లో అమ్మ ఎట్లా వండి పెడుతుంది మనకి అట్లా. సో అంత డెలిషియస్ గా ఫుడ్ ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది కదా. అప్పుడప్పుడు స్టూడెంట్స్ తో కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని, నాకు సపోజ్ వాళ్ళకి ఏదైనా పర్టికులర్ కర్రీ కావాలా, పర్టికులర్ ఫుడ్ కావాలా, అసలు వీల్ టేక్ ఫీడ్బ్యాక్ తీసుకొని అట్లా మెన్యూ కూడా మారుతూ ఉంటుంది. ఓకే, అంటే నాన్ వెజ్ వాళ్ళకి సెపరేట్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఉంటుంది, వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్ ఉంటుంది. సో బోత్ వీ ప్రొవైడ్.
చదివి అనేసి ఎవరు జాయిన్ అయిపోరు. 4 years లో వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి, పీస్ ఉండాలి కాబట్టి. సో మన కాలేజ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది కరిక్యులర్? చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కాలేజ్లో ఓన్లీ చదువు 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 చెప్తే పిల్లలు దే విల్ గెట్ వెరీ బోర్డ్ దేర్. సో చదువుతో పాటు మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. సో మనకి చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ క్లబ్స్ లైక్ మ్యూజిక్ క్లబ్ ఉంది. సో మా కాలేజ్ తరఫున వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్యాండ్. సో డ్రమ్మర్స్ ఉన్నారు, గిటారిస్ట్ ఉన్నారు, పీపుల్ హూ సింగ్. సో దోస్ బ్యాండ్స్ దే గో టు వేరే కాలేజెస్ పోయి పార్టిసిపేట్ చేస్తుంటారు. సిమిలర్లీ ఫోటోగ్రఫీ క్లబ్ ఉంటారు. ఆల్ ది ఈవెంట్స్ ఇన్ ద కాలేజెస్ ఆ ఫోటోగ్రఫీ క్లబ్ పిల్లలే పార్టిసిపేట్ చేస్తారు. దెన్ వీ హ్యావ్ ద ఆర్ట్స్ క్లబ్, దెన్ వీ హ్యావ్ ద రేడియో క్లబ్. రేడియో క్లబ్ ఇస్ వెరీ నైస్ బికాస్ యూజువలీ పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బ్రేక్ ఉన్నా, ఈవినింగ్ ఉన్నా ద రేడియో క్లబ్ టీచర్స్తో ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, పిల్లలతో ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఆ పర్టికులర్ డే ఉందనుకోండి, టుడే ఇస్ ఇంజనీర్స్ డే, సో ఇంజనీర్స్ డే గురించి మాట్లాడుతుంటారు. సో లైక్ దాట్ రేడియో క్లబ్ మన కాలేజ్లో లైక్ వీ హ్యావ్ ద స్పీకర్స్ ఆల్ ఇన్ అండ్ అరౌండ్ ద కాలేజ్. సో ఎవ్రీబడి ఇన్ దర్ ఫ్రీ టైమ్ దే లిసన్ టు ద రేడియో క్లబ్. హ్యాపీ డేస్ అన్నీ ఉంటాయి. ఎన్ఎస్ఎస్ క్లబ్ ఉంది. దెన్ వీ హ్యావ్ ద అది కాకుండా సైంటిఫిక్ క్లబ్స్ కూడా ఉంటాయి. హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తుంటారు, కోడింగ్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు. సో అన్నీ ఇన్ టాండమ్ వెళ్తూ ఉంటాయి. సో చిల్డ్రన్ ఇట్స్ అ వెరీ వైబ్రెంట్ అట్మాస్ఫియర్. సో సార్ చెప్పినట్టు వీ ఆల్సో హ్యావ్ అప్పుడప్పుడు ఫస్ట్ ఇయర్స్ కన్నా సెకండ్ ఇయర్స్ కన్నా కొద్ది మ్యూజిషియన్స్ని బయట పిలిపించి ఆఫ్టర్ ద కాలేజ్ 4 to 6 మ్యూజికల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. సో ఇట్స్ అ టైమ్ ఫర్ దెమ్ ఆల్సో టు చిల్ అవుట్ రెగ్యులర్ దాన్ ద రెగ్యులర్ అకాడమిక్స్. సో ఇందాక ఒక పర్సన్ చెప్పారు లైక్ 12+ క్లబ్స్ ఉన్నాయి మనకి కాలేజ్లో అనేసి. బట్ దానికి టైం స్పేస్ అనేది ఎక్కడ ఉంటుంది? అంటే 9 to 4 క్లాసెస్లో మనకి దీనికంటూ సెపరేట్ టైం ఏమన్నా ఉంటుందా? యూజువల్లీ 4 o'clock కాలేజ్ అయిపోతుందండి. 4 to 4:30 వరకు దే హ్యావ్ ఎ ఫ్రీ టైమ్. 4:30కే బస్సెస్ బయలుదేరుతాయి. సో 4 to 4:30 ద క్లబ్స్ అండ్ ఆల్ దే సిట్ టుగెదర్ అండ్ పార్టిసిపేట్. బట్ ఒక్కొక్క క్లబ్కి వాళ్ళ ఈవెంట్ ఉంటుంది. వాళ్ళ ఈవెంట్లో పిల్లలు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు వీ గివ్ దెమ్ permission so that they call some photography club undankoni, they call some professional from outside and they get trained. So aa pillalki we give them permission to learn that. So from the academics itself we give them permission to attend those events. Ante in music club kanivandi or lekapothe NSS వీటికి సెపరేట్ ఐ మీన్ మాస్టర్స్, స్పోర్ట్స్ మాస్టర్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. పిల్లలకి వెన్ ఎవర్ దే వాంట్ ఎవరైనా ప్రొఫెషనల్ పిలవాలంటే పిల్లలు పిలుచుకుంటారు. దట్ పర్మిషన్ ఇస్ గివెన్ ఫర్ దెమ్. ఓకే. అండ్ కమింగ్ టు ద స్పోర్ట్స్, మనకి అంటే జోనల్ స్పోర్ట్స్ కి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కి మన కాలేజ్ త్రూ వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి? మన కాలేజ్లో కూడా మన ఎవ్రీ ఇయర్ రోజమా మెమోరియల్ యాన్యువల్ స్పోర్ట్స్ ఫెస్ట్ అని కండక్ట్ చేస్తాము. వేర్ వి ఇన్వైట్ కాలేజెస్ ఫ్రమ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. సో దాంట్లో కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్, త్రో బాల్, ఫుట్బాల్, సో అట్లా ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం. సో కబడ్డీలో కూడా మన పిల్లలు చాలా ట్రోఫీస్ తీసుకొచ్చారు. ఈవెన్ అథ్లెటిక్స్ మన పిల్లలు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో మన వెన్ ఎవర్ దే హ్యావ్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ కాలేజెస్ ఆల్సో పిల్లల్ని అక్కడ పోయి వి ఎంకరేజ్ దెమ్ టు పార్టిసిపేట్. సో చిల్డ్రన్ స్పోర్ట్స్లో కూడా చాలా మంచిగా చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి కదా, లైక్ ఏ కోర్స్కి ఎక్కువ ఐ మీన్ అడ్మిషన్స్ అవుతున్నాయి మన కాలేజ్లో? రెగ్యులర్ గా ఉండేది సిఎస్సి, ఏఐఎంఎల్. పీపుల్ ఆర్ సిఎస్సి ఇస్ లైక్ ఎ బ్రాండ్ అయిపోయింది. ఐ నో పీపుల్ ఆర్ గోయింగ్ మోర్ ఫర్ ఏఐఎంఎల్ అండ్ సిఎస్సి. ఫాస్ట్ ఫిల్లింగ్ ఉంటది. ఐ నో. సో మన కాలేజ్ లో కూడా అదే ట్రెండ్ ఉంది. సో నెక్స్ట్ దేనికి అవుతున్నాయి బాగా? సిఎస్సి ఫస్ట్ ఏఐఎంఎల్ అవుతుందండి, దెన్ సిఎస్సి, దాంట్లో సైబర్ సెక్యూరిటీ అవన్నీ అయిపోయినాక సిఎస్సి కన్నా ఇప్పుడు ఏఐఎంఎల్ ఇస్ మోర్ ఫాస్టర్. ఏఐఎంఎల్ ఇస్ ఫాస్ట్. ఓకే. సో అంటే మ్యామ్ అంటే ఈ 4 years చదివింది మనకి కాలేజ్ ప్లేస్మెంట్స్ కి యూజ్ అవ్వదు అనేసి అంటున్నారు చాలా మంది. ఇదంతా వేరే ఇది వేరే అనేసి. వాట్ డు యు సే? అంటే మీకు టీచింగ్ లో కూడా 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 25+ కదా? ఐ నో. సో ప్లేస్మెంట్స్కి ఏంటంటే ఓన్లీ అకాడమిక్స్లో మనకు 9 grade వచ్చిందా, 10 on 10 వచ్చిందా, దట్ విల్ నెవర్ బీ ఇనఫ్. యూ ఆల్సో ఎప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి మన స్కిల్స్ని. సపోజ్ కాలేజ్లో జావా నేర్పిస్తాం అనుకోండి, ఆ జావాలో ఇంకా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ పిల్లలకి నేర్చుకోవాలి. సో యూ నీడ్ టు అప్గ్రేడ్. ఆ జావాలో ఇంకా కొన్ని సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. సిమిలర్లీ పైథాన్ ఉందనుకోండి, దాని కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. హ్యాకర్ ర్యాంక్స్ చేసుకుంటూ ఉండాలి, మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. సో ఓన్లీ మనం అప్గ్రేడ్ చేసుకుంటే కానీ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు గెట్ గుడ్ ప్లేస్మెంట్. సో ఈ సర్టిఫికేషన్ అన్ని మేము చేపిస్తాం రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్.
వాళ్ళకి హ్యాకర్ ర్యాంక్స్, సర్టిఫికేషన్, మనకి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కూడా ఉన్నాయండి. వీ హ్యావ్ MOUs ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. సో త్రూ ద సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కూడా పిల్లలకి చాలా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేపిస్తాము. సో ఆ సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్స్ విల్ బి చాలా వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ప్లేస్మెంట్. ఎండ్ ఆఫ్ ద డే మనకి రెజ్యూమ్ లో ఏం పెట్టాలి అనేది ఏం ఎక్స్ట్రా నేర్చుకున్నారు మీరు, మీ స్కిల్స్ ఏంటిది, హౌ యూ హ్యావ్ యూ అప్గ్రేడెడ్ యువర్ స్కిల్స్ అని చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ కోర్సెస్, ప్రాజెక్ట్స్, మనం ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు డూ దట్. రెజ్యూమ్ లో పెట్టడం వల్ల స్ట్రాంగ్ ఉంటుంది. సో కంపెనీకి తెలుస్తుంది ఈ మన కంపెనీకి అవసరమైన స్కిల్స్ ఈ చైల్డ్ లో ఉందని, దే విల్ పికప్ దట్ స్టూడెంట్. లాస్ట్ 3 years గా మనకి అంటే కాలేజ్ తో ఎన్ని కంపెనీస్ కొలాబరేట్ అయ్యి ఉన్నాయి మ్యామ్? వీ హ్యావ్ ఆల్మోస్ట్ 150+ కంపెనీస్ వస్తున్నాయండి. అండ్ ప్లేస్మెంట్స్ ఆల్సో 1500+ ప్లేస్మెంట్ చేసినాము. హైయెస్ట్ ప్యాకేజ్ కూడా ఇప్పుడు వరకు 24 LPA ఉంది. సో ఈ ఇయర్ కూడా నౌ దాట్ మనకు ఒక చాలా మంచి ట్రైనింగ్ టీమ్ ఉంది ఫస్ట్ ఇయర్ నుంచి. సో వీ ఎక్స్పెక్ట్ టు గెట్ మచ్ మోర్ హైయర్ ప్యాకేజెస్ ఫ్రమ్ దిస్. MNCs అన్ని కూడా ఉన్నాయి డెఫినెట్లీ, లైక్ TCS, Accenture, we have Amazon, Deloitte, Tech Mahindra, HCL. So like that good companies are coming to the college. కొన్ని కాలేజెస్ ఏంటంటే ఒక కంపెనీ ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత అప్పెబో ఇంకొకటి అప్లై చేయాలి. లేదు అట్లేం ఉండదు. బికాస్ నో ఈ కంపెనీకి మైట్ బి LPA ద ప్యాకేజ్ ఇస్ లెస్, ఇంకో కంపెనీకి ద ప్యాకేజ్ ఇస్ హై. సో మనం ఆపర్చునిటీ ఇస్తాం చైల్డ్ కి సెలెక్ట్ విచ్ ఎవర్ కంపెనీ ద ప్యాకేజ్ ఇస్ హై. ఓకే, అంటే మన కాలేజ్ నుండి ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చినా ద చైల్డ్ కెన్ చూస్. యా. ఓ వావ్. ఓకే. సో ఇప్పటి వరకు మనం సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క అథారిటీస్తో మాట్లాడాము, కరెస్పాండెంట్స్తో మాట్లాడాము. బట్ ఇప్పుడు స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, అండ్ ఆల్రెడీ 3rd year వాళ్ళకి 25 to 26 ప్లేస్మెంట్స్ ట్రైనింగ్, CRT ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సో స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. హాయ్, యువర్ నేమ్? My name is Lalit, ma'am. So you're pursuing like which branch? I'm from the CSG branch, ma'am. Computer CSG Science branch. and Design. Yes, ma'am. Okay. So faculty ఎలా ఉన్నారు? ఫ్యాకల్టీ మంచిగా మ్యామ్, లైక్ మాకు డౌట్స్ వచ్చినాయి వాళ్ళు మంచిగా క్లారిఫై చేస్తారు మ్యామ్. అండ్ మాకు ఎప్పుడైనా లైక్ డౌట్స్ ఉన్నాయి ఏమైనా దే విల్ బి సేయింగ్ లైక్ యూ కెన్ కాల్ us and you can messages even when you are free and don't bother about what you are going to think and those all. So if you have any doubts you can directly come and clarify those doubts. Not only on college timings, తర్వాత కూడా they will be available for you 24/7. Yeah, 24/7. Are they friendly enough? Yeah, yes ma'am, they are very friendly ma'am. సో CRT ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ ట్రైనింగ్ లో ఏ ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి? CRT ట్రైనింగ్స్ లో మాక్సిమం హ్యాకర్ కవర్ చేస్తాం మ్యామ్. హ్యాకర్ లైక్ దాంట్లో మనకు చాలా టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇస్తారు మ్యామ్. సో దాంట్లో అన్ని అరేస్, C లాంగ్వేజ్, జావా, పైథాన్ విల్ బి కవరింగ్ ఆల్ ద టాపిక్స్. సో నౌ ఇన్ అవర్ కాలేజ్ వీఆర్ కరెంట్లీ ఫోకసింగ్ ఆన్ జావా మ్యామ్. కాలేజ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది? కాలేజ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది మ్యామ్. లైక్ మార్నింగ్ 7 కి స్టార్ట్ అవుతుంది మ్యామ్. 7 నుంచి కాలేజ్ కి 8:45 వరకు అలా వచ్చేస్తుంది. యా, సో కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. లెట్స్ టాక్ విత్ అనదర్ పర్సన్. హాయ్, యువర్ నేమ్? హర్షవర్ధన్. యా, ఆర్ యు a day scholar or a hostel? Day scholar. Okay. సో కాలేజ్ ఎలా అనిపిస్తుంది? 3 years జర్నీ ఫినిష్ అయింది కదా. యా, 3 years జర్నీలో చాలా నేర్చుకున్నాం మేము. అటు ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్స్, అలానే అకాడమిక్ ప్రోగ్రామ్స్ బ్యాలెన్స్ చేస్తూ 3 years లో విత్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏం చేసామంటే వర్క్ షాప్స్ అటెండ్ అయ్యాం అకాడమిక్ త్రూగా, అలానే ఇండస్ట్రీ రెడీ వర్క్ షాప్స్ అటెండ్ అయ్యాం. దాంట్లో మాకు తర్వాత 3rd year లో CRTs అనేది స్టార్ట్ అయ్యాయి. Do we need to pay anything for that? They are free of cost. The examples like we are doing AWS certification, ServiceNow training, and also Salesforce training. Okay. So placements అనేవి ఏ ఇయర్ లో స్టార్ట్ అవుతాయి ఇక్కడ? మా కాలేజ్ లో అయితే ప్లేస్మెంట్స్ 4th year నుంచి స్టార్ట్ అవుతాయి. 4th year నుండి స్టార్ట్ అవుతాయి. బట్ ట్రైనింగ్ అండ్ ఆల్ మీకు 3rd year లో కంప్లీట్ అయిపోతుంది. 3rd year లో కంప్లీట్ అయిపోతుంది. సో నౌ వి హావ్ అనదర్ పర్సన్. హాయ్. హాయ్, ఐ యామ్ గౌతమ్. యా, గౌతమ్. సో మీరు కూడా 3rd year కదా ఇక్కడ వాళ్ళందరూ? లైక్ 4th year, ఇప్పుడే రీసెంట్ గా 4th year వచ్చారు. ఇప్పుడు 4th year వచ్చారు. ఓకే. ఏ బ్రాంచ్? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IT. ఓకే. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఏ కంపెనీస్ వస్తున్నాయి మనకి? మంచి కంపెనీస్ లైక్ TCS, Infosys, Accenture, ఇలాంటి మంచి కంపెనీస్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ మెన్స్ యు టైడ్ అప్ విత్. ఇంకా ప్యాకేజెస్, హైయెస్ట్ ప్యాకేజెస్ లైక్ 25 LPA, 50 LPA అలా వస్తున్నాయి. ఓకే. సో లాస్ట్ ఇయర్ మీరు డెఫినెట్ గా సీనియర్స్ ని అడుగుతుంటారు కదా, వాళ్ళు ఎంత మంది ప్లేస్ అయ్యారు? ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ఎలా ఉంది? ప్లేస్మెంట్ పర్సెంటేజ్ బాగానే ఉంది. లైక్ వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్, లాస్ట్ ఇయర్ బాగానే ఉంది. ఓకే. సో ఎక్స్పెక్టింగ్ మోర్. సో వర్క్ షాప్స్ అవి కూడా అవుతున్నాయి. వర్క్ షాప్స్ అన్ని మీకు ఎలా హెల్ప్ అవుతున్నాయి? వర్క్ షాప్స్ మాకు ఎట్లా అంటే స్కిల్స్ ఇంప్రూవ్ చేయడంలో కానీ, గెయిన్ మోర్ నాలెడ్జ్, ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి అలా తెలుస్తుంటాయి. ఓకే. హాయ్. యువర్ నేమ్?
దీరిక. ఓకే. మీరు హాస్టలర్ ఆర్ డే స్కాలర్? హాస్టలర్. హాస్టలర్. ఓకే. హాస్టల్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది? ఫుడ్ చాలా బాగుంటుంది బికాజ్ ఐఎమ్ ఏ వెజిటేరియన్. వెజ్ ఈస్ వెరీ గుడ్. అండ్ నాన్ వెజిటేరియన్స్కి కూడా వీక్లీ ట్వైస్ నాన్ వెజ్ ఉంటుంది. ఓకే. And హైజీనిక్ గానే ఉంటాయా? yeah, all are hygienic. వార్డెన్స్ And when it comes to our campus, where it will be very hygienic. Okay. I need every time they will clean and do 24/7. It will be nice, peaceful. ఓకే. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? Yeah, there are such a good placements. We'll have internship from 3 to onwards, and we'll have jobs from 4/1 onwards. When it comes to me, I am the president of SPECI. It is an incubation center of our college. So we'll help students who are facing issues about funds and mentorships to their startups, or they're stuck up in any ideas. Okay. So we'll help them to we'll guide them and help them to start their and run their own business. సో మీరు హాస్టలర్స్ డే స్కాలర్స్? హాస్టలర్స్. హాస్టలర్స్. ఓకే. హాస్టల్ ఎలా ఉంటుంది? హాస్టల్ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉంటుంది. ఫుడ్ బాగుంటుంది, వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది, మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే. ఓకే. వాట్ అబౌట్ ద ఫుడ్? ఫుడ్ బాగుంటుందా? ఫుడ్ బాగుంటుంది. ఓకే. అంటే లైక్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, నాన్ వెజ్ ఉంటుంది, అంత కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ క్లీనింగ్ అది బాగానే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో అంటే హాస్టల్స్ లో ఉంటారు కదా, డూ యూ మిస్ యువర్ ఫ్యామిలీ, పేరెంట్స్? మిస్ అవుతాము, బట్ వార్డెన్స్ చాలా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల అంత అనిపించదు. ఎక్కడైనా వార్డెన్స్ స్ట్రిక్ట్ ఉంటారు, ఇక్కడ ఫ్రెండ్లీగా ఉంటారా? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. ఐ మీన్ అంతా క్లీన్ గానే ఉంటుంది. ఐ మీన్ లేడీస్ హాస్టల్ కదా, సో సెక్యూరిటీ ఎలా ఉంటుంది? బయటకైతే పంపించరు, కొంచెం సెక్యూరిటీ బాగుంటుంది. సో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, ఆల్రెడీ మనకి కనిపిస్తున్నారు కదా. సో వాళ్ళతో మాట్లాడి ఇన్పుట్స్ తీసుకుందాం రండి. హాయ్. హాయ్. యా. సో మీరందరూ ఇక్కడ ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ ఆర్ పాస్ అవుట్స్? మీరు పాస్ అవుట్, మీరు ఇప్పుడు చదువుతున్నారు. కాలేజ్ 4 years ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను ఈ కాలేజ్లో కౌన్సిలింగ్ త్రూ వచ్చాను. సిఎస్సిలో ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్స్ప్లెనేషన్ కానీ త్రూ డిజిటల్ ప్రజెంటేషన్స్ చాలా బాగుంటుంది. ఈవెన్ కమింగ్ టు 4th year మా ప్లేస్మెంట్ జర్నీలో కూడా సిఆర్టీ ట్రైనింగ్ ఉండే. అందులో లైక్ జావా ఫుల్ స్టాక్ యూజింగ్ టెక్నాలజీస్, రియాక్ట్, లేటెస్ట్ టెక్నాలజీస్తో చాలా బాగా యూజింగ్ రియల్ టైమ్ అప్లికేషన్స్ ప్రాజెక్ట్స్ చేపిస్తూ చాలా బాగా ట్రైన్ చేశారు. మాకు ప్లేస్మెంట్స్లో ఈజీగా ఉండే ప్రాసెస్. ఓకే. సో ఓవరాల్ జర్నీ, కాలేజ్ ఎన్విరాన్మెంట్, ఫ్యాకల్టీ, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ చూస్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి సెయింట్ పీటర్స్ అనేది బెస్ట్ టు చూస్. మీరు ప్లేస్ అయ్యారా ఆల్రెడీ? ఏ కంపెనీకి ప్లేస్ అయ్యారు? బీస్లో ప్లేస్ అయ్యాను. ప్రెసెంట్ నేను ఎస్టీగా వర్క్ చేస్తున్నాను బీస్లో. మీరే కంపెనీకి ప్లేస్ అయ్యారు? సేమ్ కంపెనీ. ఓకే. సో ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి? ఐ మీన్ బాగానే ఉన్నాయా, లైక్ మరీ తక్కువ ప్యాకేజెస్ ఏమైనా వస్తున్నాయా? లైక్ నో మరీ తక్కువ ప్యాకేజెస్ కాదు, మోడరేట్. ఓకే. ప్యాకేజెస్ కూడా అన్ని బాగున్నాయి. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ పర్స్యూ అవుతున్న స్టూడెంట్స్ ఏ ఇయర్? ఏ కోర్స్ లో ఉన్నారు ప్రెసెంట్? నేను ప్రెసెంట్ అయితే ఈసీ డిపార్ట్మెంట్ లో ఉన్నాను. కౌన్సిలింగ్ త్రూ వచ్చి. నేనైతే డేటా సైన్స్ లో ఉన్నాను. మీరు? నేను సిఎస్సి. అంటే సిఎస్సినే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా, మీరు ఎందుకు ఈసీ తీసుకున్నారు? యాక్చువల్లీ అందరు సిఎస్సి ప్రిఫర్ చేస్తున్నారని నేను కౌన్సిలింగ్ లో ఈసీ పెట్టుకున్నాను. సో అట్లా ఈసీ వచ్చింది. ఓకే. సో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది? ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు? మా డిపార్ట్మెంట్లో అయితే ఫ్యాకల్టీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఐ మీన్ ఎక్స్ప్లెనేషన్స్ అయినా ఎప్పుడైనా డౌట్స్కి ఎప్పుడు వెళ్ళినా కానీ క్లియర్ చేసేస్తారు. ఓకే. ఐ మీన్ ఏ టైంలో ఈవినింగ్ వెళ్ళాక కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి బాగుంది. అంటే మీరు హాస్టలర్సా లేకపోతే బయట నుండి? డే స్కాలర్స్. ఓకే. ఇందులో ప్లేస్మెంట్స్ బాగున్నాయా? మేమే ఫస్ట్ బ్యాచ్ అనమాట. 2023 బ్యాచ్ అది ఫస్ట్. మా ముందు బ్యాచ్ ఏఐడిఎస్ అని ఉండే, వాళ్ళు ఇప్పుడు 4th years. ఓకే. సో మరి ప్లేస్మెంట్ స్టార్ట్ అయినాయా, కంపెనీస్ రావడం? ఒక 1 week బ్యాక్ నుంచి మాకు సిఆర్టీ క్లాసెస్ అవుతున్నాయి. ఇప్పుడు మేము టెస్ట్ రాస్తున్నాం, దాన్ని బట్టి ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. సో ప్లేస్మెంట్ విషయానికి వస్తే మీ సీనియర్స్ నుండి మీరు తెలుసుకుని ఉంటారు కదా ఏ కంపెనీస్ ఎక్కువ వస్తున్నాయి అనేసి. ఎంఎన్సీస్ ఏ కంపెనీస్ వస్తున్నాయి? అన్ని కంపెనీస్ వస్తాయి మోస్ట్లీ, కానీ ఎక్కువ నేను విన్నది మాత్రం టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో. ఓకే. ఇలా విన్నాను. టాప్ ఎంఎన్సీస్ అన్ని కవర్ అవుతాయి. వాళ్ళు ప్లేస్మెంట్స్ కంటూ సెపరేట్ ట్రైనింగ్ ఉంటుంది అని కూడా చెప్పారు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయి? అయితే సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ గురించి అందులో బ్యాచెస్గా డివైడ్ చేసి ఇండస్ట్రీకి తగ్గట్టుగా టీచింగ్ ఇస్తారు.
ఓకే. సో సిఆర్టీ ట్రైనింగ్ లో ఏమేమి ఇంక్లూడ్ అవి ఉంటాయి? అంటే ఇప్పటికైతే 2 వీక్స్ సిఆర్టీ అని చెప్పారు మాకు. ఫస్ట్ వీక్ ఇప్పుడు మాకు ఆన్ గోయింగ్ వీక్ మొత్తం కోడింగ్ పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ ఇవన్నీ చెక్ చేస్తానన్నారు. ఓకే. ఆల్రెడీ 1 వీక్ అయింది కదా, 1 వీక్ జర్నీ ఎలా ఉంది? 1 వీక్ జర్నీ బాగానే ఉంది. కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మాకు కూడా చేస్తుంటే. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నారు. అండ్ రెజ్యూమేస్ లో అండ్ లైక్ బాడీ లాంగ్వేజ్ ఎలాగా ఇది కూడా ట్రైనింగ్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనతో తెలంగాణ విద్యా సమితి స్టేట్ ప్రెసిడెంట్ తారక్ గౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కాలేజ్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. యా, సో సార్తో మ్యామ్తో మాట్లాడడం జరిగింది. అండ్ మీరు కాలేజ్తో ఎన్ని ఇయర్స్గా కొలాబరేట్ అయ్యి ఉన్నారు? కాలేజ్తో మీ రిలేషన్ ఏంటి? యాక్చువల్లీ బీయింగ్ ఏ తెలంగాణ విద్యా సమితి, మనము పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఫ్రెండ్లీగా ఉండాలి, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ ఉండాలి. తర్వాత మనం సజెస్ట్ చేసే ఇన్స్టిట్యూషన్ అనేది పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటాయి. సో అది కూడా చూసుకోవాలి. అట్లా నేను ఒక 10 years నుంచి ట్రావెల్ అవుతాను. 11th year ఇది 11th అకాడమిక్. సో నేను సజెస్ట్ చేసిన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళ ప్లేస్మెంట్స్ కానీ వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో, అంటే మనం ఒకసారి జాయిన్ చేయడం ఫీజు హైక్ చేస్తారు, తర్వాత డొనేషన్స్, డొనేషన్స్ ఇలాంటి హెడ్టిక్స్ ఉంటాయి పాపం. సార్ ఆ పేరెంట్ మళ్ళీ హాల్ టికెట్లు ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటి హ్యాజల్ ఫ్రీ ఉండడం కోసం మాక్సిమం మనకుతో ట్రావెల్ చేసే వాళ్ళు మనకి ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే అది ఫుల్ఫిల్ చేసే కావాలి. అంటే ఇనిషియల్ అప్రోచ్ స్టూడెంట్స్ మన ఇనిషియల్ జాయినింగ్ టైంలో ఏదైతే మాట ఇచ్చారో బై వెళ్ళేటప్పుడు కూడా అదే మాట మనం ఇన్స్టిట్యూషన్ మనం చూస్ చేసుకుంటాం. ఒక గైడెన్స్ ఉండాలి కాబట్టి యు విల్ బి ద గైడ్. ఎగ్జాక్ట్. సో దీంట్లో చూస్తే కొంపల్ బెల్ట్ చాలా కాలేజీలు ఉన్నాయి. దీంట్లో ఏంటి అంత ఒక సంస్థ ఒక కాందానికి సంబంధించి ఉంటాయి. ఇనిషియల్ 4 years ఫీజు కట్టమంటాడు, డొనేషన్స్ విపరీతమైన డొనేషన్స్ ఉంటాయి. తర్వాత అదే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటాయి. సెయింట్ పీటర్స్ ని ఎందుకు చూస్ చేసుకుంటే డైరెక్టర్ గారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మిస్సెస్ ముగ్గురు ఇక్కడ టౌన్ దగ్గర ఇక్కడే ఉంటారు. అంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి స్కూల్స్ ఉన్నాయి. సెయింట్ పీటర్స్ స్కూల్ చాలా ఫేమస్, వరంగల్ కానీ హైదరాబాద్ చాలా ఫేమస్. సో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. అది అఫోర్డబుల్ ప్రైస్ లో పెట్టారు. ఇంకొకటి వాళ్ళకి అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో పిల్లలకి ఏం కావాలి, పిల్లలకి ఎలా చెప్పాలి, పిల్లల నుంచి ఎలా ఏం తీసుకోవాలని కూడా వాళ్ళు గైడ్ చేయగలుగుతారు నమ్మకంతో వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాము. యాజ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ విద్యా సమితి ఎవరైనా అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు మంచి ర్యాంకర్స్ ఆప్షన్స్ పెట్టుకుంటే సెయింట్ పీటర్స్ సజెస్ట్ చేస్తూ చెప్తాను. యా, సో చూసారు కదా, కాలేజ్ కరెస్పాండెంట్స్, మేనేజింగ్ డైరెక్టర్స్, ప్లేస్మెంట్ ట్రైనర్స్ నుండి మనం స్టూడెంట్స్ అండ్ క్లబ్ హెడ్స్ వరకు అందరినీ కవర్ చేసాము. స్టూడెంట్స్ దగ్గర నుండి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అంటే కాలేజ్ అంటే, హాస్టల్స్ అంటే మనకి చాలా ఏమంటారు ప్రాబ్లంగా ఉంటుంది, ఫ్రీడమ్ ఉండదు అని అంటారు కదా. ఇక్కడ హాస్టల్స్లో కానివ్వండి, క్లాస్ రూమ్స్లో కానివ్వండి, మనకి వార్డెన్స్తో కానివ్వండి, లేకపోతే ఫ్యాకల్టీస్తో కానివ్వండి, మంచి ఫ్రెండ్లీ బాండింగ్ అనేది ఉంది. ప్లేస్మెంట్ పర్సంటేజ్, ఇంజనీరింగ్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా ముందే ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తారు. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో మనకి మంచి ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఉంది. ఎంఎన్సీస్ అన్ని కూడా కొలాబరేట్ అయి ఉన్నాయి. సెకండ్ పాయింట్, మంచి హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్లో మంచి ఫుడ్ ఉంది. అండ్ మనకి 12+ క్లబ్స్ ఉన్నాయి. అందులో 6+ కల్చరల్ క్లబ్స్ అండ్ రిమైనింగ్ అనే టెక్నికల్ క్లబ్స్. అండ్ లోపలనే మనకి ఇంజనీరింగ్ నుండే మీ ప్యాషన్ ఏంటి అని తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనకి డాన్స్ క్లబ్స్ ఉన్నాయి. ఇక్కడ డాన్స్ చేసే మనకి బయటకు వెళ్ళి ఈవెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బ్యాండ్ స్టార్ట్ చేశారు ఫస్ట్ ఇయర్స్ నుండే. అండ్ ఎవరికైతే స్టార్ట్అప్ ఐడియాస్ ఉంటున్నాయో, మీ దగ్గర ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది, ఒక మంచి కోడ్ చేశారు, లేకపోతే ఒక మంచి యాప్ బిల్డ్ చేశారు, వీటన్నిటిని కూడా మార్కెట్ చేయడానికి, పబ్లిక్లో రీచ్ అవ్వడానికి అండ్ మీ యాప్స్కి, మీకున్న ఐడియాస్కి కూడా ఫండింగ్ కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. ఆ ఫండింగ్ అంటూ ఒక సెపరేట్ టీమ్ కూడా ఉన్నారు. సో ఇలా లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కల్చరల్ యాక్టివిటీస్లో కానివ్వండి, గేమింగ్లో కానివ్వండి, టెక్నాలజీ సైడ్ కానివ్వండి. సో మీరు కానీ ఇంజనీరింగ్లో ది బెస్ట్ కాలేజ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రిపీట్. సో మీరు కానీ ఇంజనీరింగ్లో ఒక మంచి కాలేజ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో కావాలి అనుకుంటే సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్. మనకు ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ మనకి స్కూల్స్లో సెయింట్ పీటర్స్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇట్స్ ఎ బ్రాండ్. ఇప్పుడు కాలేజ్లో కూడా ప్రైమ్ ఏరియాలో బ్రాండింగ్గా ఉంది. సో ఆల్రెడీ మనకి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి అండ్ సీట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ పీక్ టైంలో మీరు ఇప్పుడే అడ్మిషన్స్ చేసుకున్నారంటే మీకు నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఇలాగా మనీ అనేది రెడ్యూస్ అవ్వడం అనేది చాలా ఉంటుంది. సో ఇప్పుడే మీ సీట్స్ బుక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.